ఈ హై కొలెస్ట్రాల్ అంటారు మ్యామ్, అంటే ఎస్, బట్ ఇది నేను రెండు విన్నాను. ఒకటి ఎగ్ తింటే ప్రోటీన్ అని అంటారు. అయితే నువ్వు ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నావు దాన్ని బట్టి కూడా ప్రోటీన్ ఇంటేక్ ఉండాలి అని కూడా అంటారు. 3 క్వశ్చన్స్ ఒకటేసారి అడుగుతున్నాను. ఈ పన్నీర్, ఎగ్ ఇవన్నీ తీసుకునే వాళ్ళలో, మిల్క్ ఆర్ ఇట్లాంటి ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళలో హై కొలెస్ట్రాల్ ఎక్కువగా ఇంకా కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఎస్, అంటే పన్నీర్ తీసుకోండి, ట్రెడిషనల్ ఫుడ్. ఇట్ ఈస్ అ రిచ్ సోర్స్ ఆఫ్ కాల్షియం, ప్రోటీన్ అండ్ కొలెస్ట్రాల్ ఆల్సో. ఓకే. కానీ ఒకవేళ పన్నీర్ తీసుకోవాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ అంటే మనం హోల్ మిల్క్, థిక్ మిల్క్ ఉంటుంది కదా, చిక్కటి పాలతో చేసిన పన్నీర్ కాకుండా స్కిమ్ మిల్క్తో చేసిన పన్నీర్ ఈజ్ అ బెటర్ ఫార్మ్ టు టేక్. ఎందుకంటే అంటే కొన్ని బ్యాడ్ కాంపోనెంట్స్ ఉన్నాయని కంప్లీట్గా ఒక ఫుడ్ని అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు. దాంట్లో కాల్షియం ఎక్కువ ఉంది, ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంది. సో ఇట్ బెటర్ టేక్ అ సేఫర్ ఫార్మ్స్, ఆల్టర్నేటివ్ ఫార్మ్స్, సేఫర్ ఫార్మ్స్. హోమ్ మేడ్ పన్నీర్ కానీ ఆర్ ఈ స్కిమ్ మిల్క్ నుంచి చేసిన పన్నీర్ తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ పన్నీర్ని డీప్ ఫ్రై చేసి తినకుండా జస్ట్ సాటెడ్ పన్నీర్ విత్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ యూజ్ ఆలివ్ ఆయిల్ టు సాటే, అండ్ దెన్ అవి హెల్తియర్ ఆప్షన్స్. అట్ ద సేమ్ టైం ఎగ్ తీసుకోండి. ఎగ్ ఈజ్ అ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, మినరల్స్. అట్ ద సేమ్ టైం ఎగ్ ఎల్లోలో చాలా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. లెట్స్ సే ఒక్క ఎగ్లో క్లోజ్ టు 180 milligrams ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో మీకు అండర్లైయింగ్ అంటే ఆల్రెడీ ఒబెసిటీ కానీ డయాబెటీస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే బెటర్ టు అవాయిడ్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ హోల్ ఎగ్, బ్యాలెన్స్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్. అంటే దాంతోపాటు ఒక మంచి సాలెడ్ తీసుకోండి, ఒక స్ప్రౌట్ బౌల్ తీసుకోండి. సో బ్యాలెన్స్ ఇట్ ఇఫ్ యు ఆర్ టేకింగ్. అదర్వైజ్ ఎగ్ వైట్ ఈజ్ సేఫ్ దట్ వే. ఈవెన్ డయాబెటిక్స్లో కానీ ఒబీస్ ఉన్న వాళ్ళలో కూడా ఎగ్ వైట్ ఈజ్ సేఫ్. సో 3 to 4 egg whites ఆల్సో యూ కెన్ ఈట్, నో ప్రాబ్లమ్. బికాజ్ ఎగ్లో ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి ఎగ్లో. సో పిల్లల్లో రోజుకు ఒక ఎగ్ తినమని, వాళ్ళ గ్రోత్కి అది హెల్ప్ అవుతుందని సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు క్యాలరీస్ అలా బర్న్ చేస్తారు పరిగెత్తి. ఎప్పుడైనా కానీ మనకి వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద అమౌంట్ దట్ వి కన్స్యూమ్ అండ్ దట్ వి స్పెండ్. సో వాళ్ళకి కిడ్స్ కెన్ బ్యాలెన్స్. అందుకే చెప్తున్నాను కదా, ఈ ఒబీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఆర్ అదర్వైజ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం కాషియస్ యూస్ తీసుకున్నా కానీ దే హ్యావ్ టు బ్యాలెన్స్ విత్ అదర్ ఫుడ్స్. ఓకే. అండ్ దెన్ ఎగ్ తీసుకుంటే కూడా బెటర్ టు టేక్ ఇన్ అ స్క్రాంబుల్డ్ ఎగ్ ఫార్మ్, బాయిల్డ్ ఎగ్, పోచ్డ్ ఎగ్స్. దీస్ ఆర్ బెటర్ ఫార్మ్స్ టు టేక్. ఓకే. బీపీ తగ్గడానికి రీసెంట్ స్టడీస్లో బనానాస్ తింటే మంచివి అన్న మాట కూడా వినిపిస్తోంది. దీనికి మీరు చెప్పే వివరణ? సో బనానా ఇస్ ద చీపెస్ట్ అంటే మనకి ప్రైస్లో చీప్, బట్ ఇట్ ఈస్ అ వెరీ రిచ్ food rich in minerals, vitamins, especially if you talk about blood pressure, it is rich in vitamin K. వినే ఉంటారు కదా. ఈ పాటికి నేను షుగర్ డాక్టర్ చదివేశాను కదా మేడం. సో బనానా is rich in vitamin K. So vitamin K is the one which helps in and potassium కూడా ఎక్కువ ఉంటుంది. సో potassium is the one which helps in డిక్రీజ్ ఇన్ బ్లడ్ ప్రెషర్. ఎట్లా అంటే పొటాషియంకి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది బ్లడ్ వెజల్స్ మీద, నర్వ్స్ త్రూ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సో వాట్ ఇట్ డస్ ఈజ్ బ్లడ్ వెజల్స్, స్మూత్ మజిల్స్ ఉంటాయి, బ్లడ్ వెజల్స్ చుట్టూ స్మూత్ మజిల్ లేయర్ ఉంటుంది. సో ఆ స్మూత్ మజిల్ రిలాక్స్ అయ్యేటట్టు చేస్తుంది. స్మూత్ మజిల్ రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ వెజల్ సైజ్ పెరుగుతుంది. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ వేజోడైలేషన్. మీకు అన్ని బ్లడ్ వెజల్స్ డైలేట్ అయినప్పుడు ఓవరాల్గా బ్లడ్ ప్రెషర్స్ తగ్గుతాయి. ఓకే, సో దట్ ఈస్ వన్ బెనిఫిట్. సెకండ్ థింగ్, డైరెక్ట్గా నర్వ్స్ త్రూ కూడా ఇట్ కాజెస్ వేజోడైలేషన్. బ్లడ్ వెజల్ సైజ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆర్ ఎలాస్టిసిటీ తగ్గినప్పుడు మీకు ఆటోమేటిక్గా బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది ఒకటి. ఇంకొకటి, ఆ బ్లడ్ వెజల్ ఇన్నర్ లైనింగ్ ఉంటుంది కదా, ఎండోథీలియం అనేది ఇన్నర్ లైనింగ్ ఆఫ్ ద బ్లడ్ వెజల్. సో ఎండోథీలియం హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. ఓకే, ఇట్ ప్రమోట్స్ health of the endothelium. So that's how it will help with balancing the blood pressures as well. Sodium excretion kuda, ante sodium loss through kidneys, sodium kidney nunchi excrete avvadaniki help avutundi. So that's how overall ga through multiple effects it decreases blood pressure. Okay. Cheapest and best food. Yes ma'am, yes. Andike it is included in the DASH diet. So DASH diet అంటే dietary approach to stop hypertension. So it is included in DASH diet for the same reason. నట్స్ తినడం మంచివని చెప్తారు గుండెకి.
బట్ ఎక్కువగా వాల్నట్ తిన్నా, ఎక్కువగా పిస్తాచూస్ తిన్నా, కాజు తిన్నా, ఆల్మండ్స్ తిన్నా, హెవీ అంటే 10, 12, 13 కూడా తినేవాళ్ళని నేను చూసాను మంచివి అని. పల్లీలు కూడా ఇన్ని గుప్పడి తీసుకొని నానబెట్టుకొని తిని. సో తగిన మోతాదులో తింటే ఇవి మంచివా? గుండెకి ఎస్పెషల్లీ ఆల్మండ్స్ ఎంతవరకు మంచివి? ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఇట్స్ అ మిత్. ఆల్మండ్స్ ఆర్ నట్స్ ఇవన్నీ తింటే వెయిట్ పెరుగుతాము అనేది, ఎందుకంటే క్యాలరీ డెన్స్ కదా ఇవి. సో వెయిట్ పెరుగుతాము అనేది మిత్. అవునా? పెరగమా? ఇట్ ఈస్ అమ్మయ్య. అంటే ఇప్పుడు నేను మొత్తం అరకిలో కొనుక్కొని తినేస్తాను కాదు, పెడితే నా పెరగము అన్న ఇదే హాయిగా ఉంది. ఎస్పెషల్లీ ఆల్మండ్స్తో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చెప్తాను మీకు. అంటే వెయిట్ పెరుగుతారంటారు కదా, సో పారాడాక్సికల్లీ ఇట్ యాక్చువల్లీ డిక్రీజెస్ వెయిట్. ఆల్మండ్ ఎవ్రీడే కన్స్యూమ్ చేసే వాళ్ళకి అట్లీస్ట్ 50 grams per day ఆఫ్ వెయిట్ లాస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్, బికాస్ ఆల్మండ్ ఈజ్ రిచ్ ఇన్ ప్రోటీన్. నేను ఒప్పుకోను మేడం, ఇంత తింటే తగ్గడం ఏంటి అసలు? సర్లేండి చెప్పండి. ఆల్మండ్ ఈజ్ రిచ్ ఇన్ ఎసెన్షియల్ ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ ఫైబర్. సో ఇట్ ఎయిడ్స్ ఇన్ వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఒకటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా లో అవుతుంది దీంతో. ఓకే, దీనికి కార్డియో మెటబోలిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. కార్డియో మెటబోలిక్ అంటే హార్ట్ అండ్ అదర్ మెటబోలిక్ ఫ్యాక్టర్స్ అంటే కొలెస్ట్రాల్ లో అవ్వడం కానీ, ఇట్ ప్రమోట్స్ హార్ట్ హెల్త్. ఓకే, అండ్ దెన్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి ఆల్మండ్స్కి. సో ఆల్మండ్స్కి డెఫినెట్లీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇట్స్ అ మిత్ ఆల్మండ్ డైలీ తింటే బరువు పెరుగుతారు అనుకోవడం. అట్లీస్ట్ మేక్ ష్యూర్ యూ కన్స్యూమ్ ఒక గుప్పెడు, అంటే మీ ఆఫ్ యువర్ ఓన్ ఫిస్ట్ గుప్పెడు అని తీసుకొని దాన్ని 2 portions కింద డివైడ్ చేసుకొని మార్నింగ్ ఒక హాఫ్, ఈవినింగ్ ఒక హాఫ్, అండ్ దిస్ హ్యాస్ టు బి టేకెన్ ఓవర్ ఎ పీరియడ్ అట్లీస్ట్ 10 weeks తీసుకుంటే మీకు హెల్త్ బెనిఫిట్స్ కనిపిస్తాయి. సో ఆల్మండ్ ఈజ్ గుడ్, డెఫినెట్లీ గుడ్, డోంట్ వరీ. కంఫర్టబుల్గా ఆల్మండ్ తీసుకోండి. అంటే ఆల్మండ్తో నాట్ ఓన్లీ దిస్, ఈ డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం కదా, అంటే లోవర్ వాల్యూ ఇప్పుడు 120/80 అన్నాం అనుకోండి, కిందది డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్. యాజ్ వెల్ డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ కూడా లోవర్ చేసే ప్రాపర్టీస్ ఉన్నాయి. దట్స్ హౌ హార్ట్కి కూడా బెనిఫిషియల్. సో ఓవరాల్గా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, మీ డయాస్టలిక్ బ్లడ్ ప్రెషర్ తగ్గిస్తుంది. సో మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్. యాక్చువల్లీ ఒక న్యూట్రిషనల్ స్కోర్ ఉంది. ఒక న్యూట్రిషనల్ స్కోర్ ప్రకారం, ఇట్స్ అ కొరియన్ స్టడీ కండక్టెడ్ బై కొరియన్స్, it has scored 97/100. So it has amazing health benefits. ఓకే, 3 మార్కులు నాకు ఇచ్చినట్టుంది. మ్యామ్, ఇప్పుడు మీరు కార్డియాలజిస్ట్, ఎస్ అఫ్ కోర్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ కూడా. సో నేను పర్సనల్ డౌట్స్ కూడా అడుగుదాం అనుకుంటున్నాను. నాలాంటి వాళ్ళకే ఈ మధ్య చాలా ఇరిటేషన్గా ఉంది మేడం. తల తిరుగుతూ ఉంటుంది, ఉండి ఎలా వెనక్కి ఇలా ఎవరో నెడుతున్నట్టు ఉంటుంది. ఎస్పెషలీ ఇంట్లో మనుషులు ఉంటే పడట్లేదు, వీలైతే అందరి చెంపలు వాయిద్దామని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఈ అసహనం కూడా గురవుతున్నాను నేను. ఎందుకంటారు? మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారా? నోటితో 24 గంటలు చేస్తాను. అసలు ఒలింపిక్స్కి వెళ్తే అథ్లీట్ మేడం నేను. అర్రే ఏం మాట్లాడుతున్నాను. వర్బల్ అథ్లీట్. ఎస్, థ్యాంక్ యూ. అది తప్పితే మిగతా ఎక్సర్సైజ్ అంటే ఇదిగో దీనికి అలసిపోతున్నారు మా వెనక పడి. అందుకే చెప్తున్నా, పాజ్ కూడా తాగు, పడుకో, కూర్చో, ఇదే ఎక్సర్సైజ్ మేడం. లేదు, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. ఇట్స్ వన్ టైమ్ సొల్యూషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. మీరు చెప్పిన అన్నిటికీ మీరు ఒక్క 1 month ఎక్సర్సైజ్ చేసి చూడండి. 1 month ఎక్సర్సైజే కదా మేడం ప్రాబ్లమ్. చెప్పండి. టేక్ ఇట్ స్మాల్. అట్లీస్ట్ ఒక 10 minutes తో స్టార్ట్ చేయండి మీరు ఎవ్రీ డే. ఫస్ట్ ఒక 10 minutes ఎవ్రీ 1 week చేయండి. ఏం చేయమంటారు? పోనీ నాలాంటి ఎంతో మంది విమెన్ కి ఏదైనా పర్వాలేదు. జస్ట్ మార్నింగ్ స్ట్రెచింగ్స్ అనుకోండి, జస్ట్ కాఫ్ రేజెస్ అనుకోండి, వాక్ అనుకోండి, బ్రీఫ్ వాక్ అనుకోండి. తెలుగు ఇంగ్లీష్ లో చెప్పరా? కాఫ్ రేజెస్ ఇలాంటివి. కాఫ్ రేజెస్ అంటే జస్ట్ అలా నిల్చొని కూడా కొంచెం మీరు కాఫ్ని ఎగ్జాక్ట్లీ మీ టోస్ మీద ఇట్లా పైకి, దోస్ ఆర్ కాల్డ్ as కాఫ్ రేజెస్. జస్ట్ ఎవ్రీ డే 10 minutes తోనే స్టార్ట్ చేయండి. స్టార్ట్ సో స్మాల్ దట్ ఇట్ ఫీల్స్ ఎఫర్ట్లెస్ ఫర్ యూ. ఓకే, అంటే చేయడం 10 minutes కదా చెప్తున్నా వాళ్ళకి కూడా. 10 minutes కదా. సో ఫస్ట్ 10 minutes తో స్టార్ట్ చేయండి. ఒక 1 week చేయండి. మీకు అది అలవాటు అయిపోతుంది. మీకు తెలియకుండా 10 minutes చేస్తారు. ఆ తర్వాత డ్యూరేషన్ ఇంక్రీజ్ చేస్తూ పోండి. అప్పుడు ఇవన్నీ తగ్గుతాయా? అండ్ దెన్ మీకు మీ కళ్ళు తిరగడము, మెడ నొప్పులు అవన్నీ మీ పోస్చర్ రిలేటెడ్ డెఫినెట్లీ. ఎందుకంటే సపోర్ట్ లేకుండా కూడా స్ట్రైట్గా కూర్చోగలగాలి మనం.
సపోర్ట్ లేకుండా అంటే కూర్చోగలగాలి. నేను అప్పటికి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అడుగుతున్నారు మేడం, ఇలా పెట్టండి చేయి వెనకాల ఎవరి పట్ల. ఆ సపోర్ట్ కాదు, మీకు మీరుగా స్ట్రైట్ గా కూర్చోగలగాలి వితౌట్ ఎనీ సపోర్ట్ ఆల్సో త్రూ అవుట్ ద డే. ఓకే, ఎందుకంటే మీ బ్యాడ్ పోస్చర్ వల్ల ఈవెన్చువల్లీ మీకు చాలా ఎఫెక్ట్స్ వస్తాయి. మేడం ఈ బ్యాడ్ పోస్చర్ వల్ల ఇలా చూపించకండి, జనరిక్ గా చెప్పండి, ఇలా వద్దు. లేదు అదర్వైజ్ చెప్తున్నా, అంటే మనకు కూర్చునే పోస్చర్ వల్ల పైనుంచి కింద వరకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్తున్నా. నెక్ పోస్చర్ వల్ల మనకి ఎర్లీ వర్టిబ్రల్ డీజనరేషన్, నెక్ పెయిన్స్ కానీ, కళ్ళు తిరగడం కానీ, వర్టిగో, స్పిన్నింగ్. వర్టిగో అంటే ఏంటి మేడం? స్పిన్నింగ్ మీకు ఇక్కడ నుంచి నేను ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేయటమా? ఎగ్జాక్ట్లీ, కానీ స్పీడ్ గా వెళ్ళొచ్చినట్టు ఉంటుంది. ఓకే ఓకే, అది బాగుంది. వీసా పాస్పోర్ట్ లేకుండా చక్కగా వెళ్ళిపోవచ్చు. సో ఓవరాల్గా మీకు స్పైన్ ఎర్లీగా డీజనరేట్ అవుతుంది మీ బ్యాడ్ పోస్చర్ వల్ల. ఆ పోస్చర్ మీకు చాలా ఇంపార్టెంట్. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, నెక్ మొబిలిటీ, ఇవన్నీ చేసుకుంటే మీకు మీరు చెప్పే సిమ్టమ్స్ అయితే 100% పోతాయి. బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ మేజర్ ఇల్నెస్. దిస్ ఇస్ నాట్ మేజర్ ఇల్నెస్, దిస్ ఇస్ ఓన్లీ లైఫ్ స్టైల్ డిసీజ్. మీరు చెప్పింది అది ఒకటి బై నేచర్ వస్తుందర్రా, ఇంకోటి మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. అలా కొని తెచ్చుకునే సమస్యలు ఒక 10 minutes ప్రతిరోజు మనం ఎక్సర్సైజ్ చేసితే పోగొట్టుకోవచ్చు అని డాక్టర్ గారు అంటున్నారు చాలా అందంగా. అంటే 10 minutes కూడా స్టడీస్ సే దట్ మీరు 10 minutes ఎఫెక్టివ్గా ఎక్సర్సైజ్ చేసిన, ఈవెన్ షార్ట్ బర్స్ట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎఫెక్టివ్. అంటే మీరు త్రూ అవుట్ ద డే మీరు జిమ్లో అంత రిగరస్ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. 10 minutes మల్టిపుల్ టైమ్స్ ఇన్ డే. అమ్మో, జిమ్లో వెళ్ళాలంటేనే నాకు వాటికి వచ్చేస్తుంది, వద్దు అసలు వద్దు. అందుకనే చెప్తున్నారు 10 minutes 10 minutes 3 times ఒక 10 minutes తీసుకోండి. దట్స్ ఆల్ యూ నీడ్ ఫర్ నౌ. అది అలవాటు అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పుడు చెప్తాను. ఒక 1 month చేసి మనం ప్రామిస్ చేసి ఒక 1 month చేసి ఆ తర్వాత అడుగుదాం. మ్యామ్, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ టాక్. ఈ విటమిన్ B12 డెఫిషియన్సీ అని బాగా వింటున్నాం. ఎందుకు వస్తుంది ఇది? ఇది ఏమైనా హార్ట్కి ఏమైనా రిలేటెడ్ ఇది? వైటమిన్ B12 ఈజ్ నాట్ అంటే హార్ట్కి రిలేటెడ్ కాదు. ఇట్ ఈస్ అ వైటమిన్ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ అ వైటమిన్ ఇన్ ఇట్ సెల్ఫ్. అంటే దానికి న్యూరలాజికల్ హెల్త్ అంటే బ్రెయిన్ హెల్త్ కానీ, మనకి బ్లడ్ ప్రొడక్షన్కి, జనరల్ ఎనర్జీ ప్రొడక్షన్కి కానీ, మన DNA అని అంటాం కదా, మన జీన్స్, ఇవన్నీ ప్రొడక్షన్కి హెల్ప్ అవుతుంది వైటమిన్ B12. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వైటమిన్. కాకపోతే ఆఫ్ లేట్ చాలా మందిలో వైటమిన్ B12 డెఫిషియన్సీస్ వస్తున్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వైటమిన్ B12 డెఫిషియన్సీ మీరు చెప్పిన ఎగ్జాక్ట్లీ మీ యాంగ్జైటీ సిమ్టమ్స్ లాగే ఉంటాయి. అంటే చెప్తుంటారు. చెప్పండి మేడం, చెప్పండి. అంటే ఈజీగా అలసిపోవడం, ఏం చెప్పినా ఇలాగే ఉంది నాకు. ఇలా నెక్స్ట్ టైం నుంచి కూర్చి పక్కకే అన్న. మీరు అంటే నాట్ యూ, అదేలేండి. అయ్యో, whoever is listening to this, ప్లీజ్. అంటే ఈజీగా అలసిపోవడం కానీ, బాగా హెడేక్ రావడం కానీ, ఈ చిరాకు కానీ, యాంగ్జైటీ, చిన్న చిన్న వాటికి అలసిపోవడం, కోపం రావడం, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యాంగ్జైటీ రిలేటెడ్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. ఎందుకు మనకి కామన్గా వస్తుంది అన్నదానికి ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అగైన్ ఓవింగ్ టు లైఫ్ స్టైల్. ఒకటి డైటరీ డెఫిషియన్సీస్, మోస్ట్ కామన్ ఇస్ డైటరీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ వేగన్స్, వెజిటేరియన్స్లో B12 డెఫిషియన్సీ చాలా కామన్గా చూస్తాం. నాన్ వెజ్ తినే వాళ్ళకి కొంచెం రిలేటివ్లీ వైటమిన్ B12 డెఫిషియన్సీ ఇస్ లెస్ కామన్. ఆర్ ఇఫ్ యూ స్కిప్ మీల్స్ స్కిప్ చేస్తూ ఉంటాం కదా మనం మీల్స్ స్కిప్ చేసినా మిత్ మ్యామ్ చాలా మందిలో మొన్నటి వరకు నాలో కూడా ఏం తినకుండా ఉంటే తొందరగా తగ్గిపోతాం. తిని దానికి సూటబుల్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ ఉంచుకోవాలి. యూ కెన్, ఐ డోంట్ రికమెండ్ ఫాస్టింగ్. అంటే I cannot fast at least. Yes. I eat once in 2 hours. That is my system. Fasting అన్న పేరు వింటేనే నాకు కళ్ళు తిరిగి పడిపోతుంది. Forget about implementing the fast. So అది సో డైటరీ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. వాట్ ఎగ్జాక్ట్లీ అంటే సూట్స్ యూ, మీరు అది చేసుకోండి. బట్ దెన్ మేక్ ష్యూర్ యూ స్టిక్ టు ఇట్. ఓకే, సో మోస్ట్ కామన్గా ఈ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మనకి గట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కదా కొంతమందికి, సీలియాక్ డిసీజెస్ కానీ, ఇరిటబుల్ బవల్, కొన్ని డిసీజెస్ ఆర్ ఎక్స్ట్రీమ్ గ్యాస్ట్రైటిస్, అసిడిటీ. సో వీటి వల్ల కూడా అబ్జార్ప్షన్ తగ్గుతుంది. ఒకటి ఇంటేక్ తగ్గినా కానీ, ఒకటి అబ్జార్ప్షన్ తగ్గినా కానీ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. ఈ లాంగ్ డ్యూరేషన్ యాంటాసిడ్స్ వాడతాం కదా, ఈ ప్యాంటాప్ అని, ప్యాంటాప్రజోల్ అని, ఓమిప్రజోల్ అని, లాంగ్ డ్యూరేషన్ యాంటాసిడ్స్. ఆర్ షుగర్కి కొంతమంది మెట్ఫార్మిన్ ఈ టాబ్లెట్స్ వాడతారు. సో కొన్ని మెడికేషన్స్ వల్ల కూడా ఈ వైటమిన్ B12 డెఫిషియన్సీ రావచ్చు. ఆర్ ఇన్హరెంట్గా దాని అబ్జార్ప్షన్కి హెల్ప్ అయ్యే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అని ఉంటుంది, ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి B12 డెఫిషియన్సీ రావచ్చు. బట్ అండ్ దెన్ ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్. దాని అంటే అది డెఫిషియన్సీ ఉంటే మనకి ఎంత సివియర్
ఆర్ సీరియస్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటాయో యాజ్ ఈజీలీ ఇట్ క్యాన్ బి కరెక్టెడ్. Okay. అంటే మనం న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్ తీసుకుంటే కరెక్ట్ అయిపోతుంది. ఇంజెక్టబుల్ ఫార్మ్స్ కానీ ఓరల్ ఆర్ సబ్లింగ్యువల్ ఫార్మ్స్ ఆర్ డయటరీ ఫార్మ్స్తో కూడా మనం B12 డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఒక్క ఫుడ్ చెప్పమంటే B12 రిచ్. నాన్ వెజ్ మీట్ తినే వాళ్ళకి B12 డెఫిషియన్సీ యూజువల్గా పోనీ రాదు. లివర్ కానీ వెజిటేరియన్స్కి వెజిటేరియన్స్కి B12 ఎట్లా అయినా కానీ ఎంతో కొంత డెఫిషియన్సీ ఉంటుంది. పల్సెస్ ఆర్ రిచ్ ఇన్ B12 బట్ సమ్హౌ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ విత్ B12 డెఫిషియన్సీస్ ఆర్ వెజిటేరియన్స్. వెజిటేరియన్స్లో ఓవరాల్ డాక్టర్ సపోర్ట్ తీసుకుంటే న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఆర్ అంత దానికి అంత బ్యాలెన్స్ ఉండే డైట్ అయినా తీసుకోగలగాలి. అంత పల్సెస్ అంత తీసుకుంటే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. బాబా పాపా ఈ జనన మరణ చక్రాలతోటి నా వల్ల కావట్లేదు మేడం అసలు నిజంగా. ఓకే, స్వీకరిద్దాం. ప్రస్తుతానికి ఇన్ని తెలుసుకున్నాం ఇవాళ మీ నుంచి, ఇంకా చాలా తెలుసుకుంటాం మీ నుంచి కూడా, నా నుంచి కూడానా. ఏం తెలుసుకున్నారు? మనం ఇలాంటివిరా ఆఫ్ ద కెమెరా మాట్లాడుకుందాం, ఆన్ స్క్రీన్ ఇంకా దొరికిపోకూడదు మనం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ మ్యామ్. Thank you so much. సీ యూ.